ఎస్ఎల్బీసీ దుర్ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. అయితే ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా గతంలో ఎప్పుడు జరిగిందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2023లో ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ టన్నెల్ ప్రమాదం జరిగిన ఘటనను గుర్తు చేసుకుంటున్నారు. 40 మంది కార్మికులను రెస్క్యూ టీం క్షేమంగా తీసుకొచ్చింది. అందుకే అక్కడ అమలు చేసిన రెస్క్యూను ఇక్కడ చేస్తున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది? ఉత్తరాఖండ్లోని 4 ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి మధ్య రోడ్ అనుసంధానం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చార్ధామ్ ప్రాజెక్ట్ చేపట్టింది. ఇందులో భాగంగా ఉత్తరకాశీ జిల్లా సిల్కాగా దండల్గావ్ను కలిపే మార్గంలో 4.5 కిలోమీటర్ల సొరంగం నిర్మించారు. 2023 నవంబర్ 12న సొరంగం పనులు చేసేందుకు 41 మంది కార్మికులు లోపలికి వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు సొరంగంలోని పైకప్పు కూలిపోయింది. దాంతో కార్మికులు అందులోనే చిక్కుకుపోయారు. టన్నెల్లో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకొచ్చేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆపరేషన్ జిందగీ పేరిట రెస్క్యూ నిర్వహించింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బీఆర్ఓ సైన్యంలోని ఇంజనీరింగ్ విభాగం రంగంలోకి దిగింది. భూమికి సమాంతరంగా సొరంగంలో గొట్టపు మార్గం వేయాలని నిర్ణయించి పనులు చేపట్టారు. తవ్వకం జరుగుతుండగా 25 టన్నుల డ్రిల్లింగ్ యంత్రం విరిగి ముక్కలైంది. దాంతో ఆ పనిని మధ్యలోనే ఆపేశారు. అప్పటికే కార్మికులు సొరంగంలో చిక్కుకొని 15 రోజులు గడుస్తుంది. వారిని బయటికి తీసుకొచ్చేందుకు 2018లో థాయిలాండ్లో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న సిబ్బంది సలహా తీసుకున్నారు. వారు ఇచ్చిన ర్యాట్ హోల్ మైనింగ్ టెక్నిక్ను తెరపైకి తీసుకొచ్చారు. ర్యాట్ హోల్ మైనింగ్లో నైపుణ్యం కలిగిన కొందరు కార్మికులు 24 గంటల పాటు శ్రమించి 10 మీటర్ల తవ్వారు. తవ్విన మార్గం గుండా పైపులను పంపి కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కార్మికులు ఏ ప్రాంతంలో చిక్కుకుపోయారో టెక్నాలజీ ద్వారా గుర్తించిన అధికారులు అక్కడికి ప్రత్యేక పైపుల ద్వారా లోపలికి నీళ్లు, ఆక్సిజన్, ఆహారాన్ని పంపించారు. ఘటన జరిగినప్పటి నుంచే అలా చేయడంతోనే 17 రోజుల తర్వాత వారు ప్రాణాలతో బయటపడ్డారు.